లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. సిలువలో యేసుప్రభు పలికిన మొదటి మాట. సిలువలో యేసుప్రభు వారు పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ప్రార్థనగా, విజ్ఞాపనగా సిలువలో వ్రేలాడుతూ ఆ కష్టమైన పరిస్థితుల్లో తనని హింసించిన వారి కొరకు, తను తిట్టిన వారి కొరకు, తనను కొట్టిన వారి కొరకు, తనను బంధించిన వారి కొరకు అక్కడ నాయకులున్నారు, పెద్దలున్నారు, సైనికులున్నారు, ఆయన చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వారందరినీ చూస్తూ యేసుప్రభు పలికిన మాట ఏంటంటే తండ్రి. అంటే యేసుప్రభు సిలువలో పలికిన ఆ మాటలు దేవుని యొక్క హృదయము మానవుని పట్ల ఏమై ఉన్నదో, దేవుని యొక్క మనసు మానవులైన మన పట్ల ఎలా ఉన్నదో తెలియజేస్తుంది. అంటే మానవులైన మనము దేవుని ఎడల ఎలా ఉండాలి, అలాగే దేవుడు మానవులైన మన పట్ల ఏ విధంగా వ్యవహరిస్తాడో ఈ మాటల్లో మనం చూడవచ్చు. అయితే దేవుడు మన తండ్రి. దేవుని బిడ్డలముగా మనము పరలోక ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తామంటే పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి దేవుడు మనకు దేవుడు మాత్రము కాదు, దేవుడు మనకు ప్రభువు మాత్రము కాదు, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నారు. ఈ లోకంలో శరీరానుసారంగా మనకు కన్న తండ్రులు ఉన్నట్టు, కన్న తండ్రి మనకు ఉన్నట్టు పరలోకమందున్న మన తండ్రి ఉన్నారు. తల్లి గర్భంలో మనల్ని రూపించిన, సృష్టించిన తండ్రి ఉన్నారు. అయితే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. నిజంగా వారేమి చేయుచున్నారో వారు ఎరగరా? వారికి తెలియదా? ఎవరైనా మనల్ని కొట్టి, మనల్ని తిట్టి, మనల్ని అవమానించి తెలియకుండా చేశానండి అనంటే, తెలియకుండానే నన్ను కొట్టావా, తెలియకుండానే నన్ను తిట్టావా, తెలియకుండానే నన్ను అవమానించావా అని ఎంతో బాధపడతాం. కానీ ఇక్కడ బాధించుచున్న వారు కళ్ళ ముందే ఉన్నారు, తనని అపహసించిన వారు కళ్ళ ముందే ఉన్నారు, తన్ను కొట్టిన వారు కళ్ళ ముందే ఉన్నారు, తన్ని సిలువ వేసిన వాళ్ళు కళ్ళ ముందే ఉన్నారు. కానీ వారి వైపు చూస్తూ యేసుప్రభు పలికిన మాట ఏంటంటే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. కొన్నిసార్లు ఈ మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని చెప్పలా. వారికి తెలుసు. ఏమని? యేసుప్రభును బాధ పెడుతున్నామని తెలుసు. ఆయన దగ్గర స్వస్థ పొందిన వాళ్ళు ఉండి ఉండవచ్చు, ఆయన దగ్గర మేలు పొందుకున్న వాళ్ళు ఉండవచ్చు. ఆయన ఎవరో అనే విషయాన్ని అయితే ఎరుగరు అనంటే బహుశా ఆ ఉద్దేశము ఎందు నిమిత్తం ఆయన భరిస్తున్నారు, ఎందు నిమిత్తం ఆయన సహిస్తున్నారు, ఎందు నిమిత్తము ఆయన మరణిస్తున్నారు. సమస్తము చేయగలిగిన దేవుడు, కళ్ళు లేని వారికి కళ్ళిచ్చిన దేవుడు, నోరు లేని వారికి నోరిచ్చిన దేవుడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసిన ఆయన్ను కొడుతుంటే, ఆయన్ను బాధిస్తుంటే ఎందుకు ఆయన ఊరుకున్నాడు? ఎందుకు ఆయన అన్నీ భరిస్తూ, అన్నీ సహిస్తూ కూడా చెప్తున్నది ఏంటంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అంటే కొన్నిసార్లు ఎగ్జాంపుల్, మీకు మన ప్రధానమంత్రి ఎవరు తెలుసా అని అంటే మనం ఏమంటాం? ఎస్, నాకు తెలుసు, ఆయన పేరు చెప్తాము. అయితే మీరు మన ప్రధానమంత్రిని ఎరుగుదురా అంటే, ఎరగడం అంటే ఆయనతో సత్సంబంధము, ఆయనతో మాట్లాడడము, ఆయనతో సహవాసం చేయడము, ఆయనతో కూర్చొని తినడము, ఆయనతో ఒకే టేబుల్ మీద సంభాషించడము. ఎరగడం అనే విషయం ఏంటంటే అసలు ఆయన ఏమై ఉన్నారో వారు ఎరగలేకపోయారట. ఎవరు? కేవలము ఆయన శత్రువులు మాత్రము కాదు, కేవలము ఆయన్ని బాధపెట్టువారు మాత్రం కాదు, ఆయనతో 3.5 సంవత్సరాలు
ఉన్న శిష్యులు, ఆయనతో పాటు కూర్చున్నవాళ్ళు, ఆయనతో పాటు పడుకున్నవాళ్ళు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా గ్రహింపు లేకుండా ఉందట. ఎరగరా? అంటే కొన్నిసార్లు ఒక మనిషి గురించి మనకు తెలిసి ఉండొచ్చు, కానీ మనం ఎరగలేము. నేనేం ఆలోచిస్తున్నానో నా భార్యకు కూడా తెలియదు, నా భార్య ఏం తలుస్తుందో నాకు కూడా తెలియదు. మీలో చాలామందికి ఒకళ్ళ గురించి మనకు ఒకళ్ళు తెలుసు, కానీ ఎరగలేము. మన హృదయము ఇంకొకరికి తెలియదు, మన తలంపులు ఇంకొకరికి తెలియదు, మన ఆలోచనలు ఇంకొకరికి తెలియదు. అయితే దేవుని యొక్క ఆలోచనలు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైనవో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు అంత ఉన్నతమైనవంట. మరి యేసు ప్రభువు చెప్పేది ఏంటంటే వీరు ఎరగరు అంటే ఆయన ఎందు నిమిత్తమై చనిపోతున్నారో, అసలు దేవుడే, అసలు రాయబడిన ప్రవచనం, ఆయన గురించి రాయబడిన ప్రవచనం ఏంటంటే ఆయన అతిక్రమం చేయువారిలో ఒకరిగా ఎంచబడి విజ్ఞాపన చేస్తారని, ప్రార్థన చేస్తారని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాము. విజ్ఞాపన చేయడం మాత్రం కాదు, ఆ రోజుల్లో జరిగిన సంఘటన మనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనము చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27, ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఆ యెరూషలేము పట్టణమందు వీళ్ళందరూ కూడుకున్నారట. ఎందుకు కూడుకున్నారు? దేవునికి వ్యతిరేకంగా మానవుడు ఏదైనా చేయగలడండి? కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. అంటే దేవుడే యేసు ప్రభుకి ఇలా జరగాలని ముందుగానే నిర్ణయించాడు. దేవుడే యేసు ప్రభుకి ఇలా జరుగుతుందని కొన్ని వందల వేల సంవత్సరాలు ఆయన యొక్క జననమును గూర్చి మాత్రం కాదు, ఆయన మరణమును గూర్చి, ఆయన పడే వేదనను గూర్చి, ఆయన చేసే ఈ ప్రార్థనను గూర్చి కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. దేవుడు అనుమతించాడు. ఇంకోటి ఏంటంటే ఆయన నలగొట్టుటకు ఆయనకి ఇష్టమైనట, తండ్రికి ఇష్టమైంది. అయితే వారు ఎరగరా అనే విషయాన్ని మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. దేవుడు అందులో మర్మాన్ని దాచిపెట్టి ఉంచారు. ఆయన మరణం ద్వారా మనకు విడుదల, ఆయన మరణం ద్వారా మనకు విమోచన, ఆయన మరణం ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన మరణం ద్వారా ఈ లోకానికి శాంతి, ఈ లోకానికి సమాధానము, ఈ లోక పాపం పోవడానికి, ఈ లోకంలో జనులు పరలోకానికి అర్హులవ్వడానికి, నిత్య జీవానికి పాత్రులవ్వడానికి ఇది మర్మముగా దేవుడు ఉంచాడట. అయితే బైబిల్ స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే వారికి తెలియదు. వారికి తెలిసి ఉంటే మహిమ స్వరూపగు ప్రభును సిలువ వేయకపోదురు. అంటే యేసు ప్రభు వీరేమి చేయుచున్నారు ఎరుగరు. అంటే వాళ్ళకి తెలియకుండా చేశారు. అయితే ఆయన క్షమిస్తూ ఉన్నారు. చాలాసార్లు నన్ను వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగితే నేను క్షమిస్తానండి, లేదంటే నేను క్షమించను. నేను తప్పు చేశానని వాళ్ళు వచ్చి నా దగ్గర క్షమాపణ అడగాలి, అడిగినప్పుడే నేను క్షమిస్తాను. కానీ ఆయన బాధించిన వాళ్ళు కానీ, ఆయన కష్టపెట్టిన వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి యేసు ప్రభు దగ్గర నన్ను క్షమించండి అని చెప్పారా? ఎవరు చెప్పలా. చెప్పకపోయినా కూడా ఆయన క్షమించారు. అంటే మన పాపములు క్షమించబడాలంటే మనం క్షమించాలని, మన శత్రువులను కూడా మనము క్షమించాలని, మనం లేచి నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మన శత్రువును మనం క్షమించాలని ప్రార్థన బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం క్షమించకపోతే మనము క్షమించబడలేము. కాబట్టి ఈ క్షమాపణ, పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాప క్షమాపణ లేకుండా మనం పరమును చేరలేము. పాప క్షమాపణ లేకుండా మనము నిత్య జీవమును పొందుకోలేము. భక్తి చేసినా, ఈ విధంగా కూడుకున్నా కూడా కారణం ఏంటి? ఈ లోకంలో మాత్రం కాదు, రాబో లోకం ఉన్నది. ఈ లోకం మాత్రం కాదు, నిత్య జీవము పరలోకం అనేది ఉంది.
అయితే మనం పరములోకి వెళ్ళాలంటే యేసు ప్రభు నేర్పించిన పాఠం ఏంటంటే మనము అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలి. ప్రేమించకుండా క్షమించలేవు. యేసు ప్రభు అందరినీ ప్రేమించారు తెలుసా. ఆయన కొట్టిన వారిని ప్రేమించారు, ఆయన బాధించారు. ఈరోజు నువ్వు ఆయన దూషిస్తున్నావా? ఈరోజు నువ్వు ఆయన తిడుతున్నావా? ఈరోజు ఆయన ఎవరో తెలియకుండానే ఆయన క్రైస్తవుల దేవుడండి అని చెప్పి ఆయన గురించి అపహసించే వారందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన దూషించే వారందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. నేను ఒకప్పుడు దూషించాను. నేను ఆయన గురించి బహు చెడ్డగా మాట్లాడాను, బహు రకమైన భూతులను మాట్లాడాను. అప్పటికి దేవుడు నన్ను ప్రేమించారు. ఆయన నన్ను ప్రేమించారు కాబట్టి ఆయన నన్ను క్షమించారు. తర్వాతనే నాకు అర్థమైంది ఆయన ఎందుకు చనిపోయారు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు విలువను మనం గ్రహిస్తాము. ఆ క్షమాపణ విలువ ఏదో ఊరికే క్షమాపణ రాలేదు. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఈ పాపం పోవడానికి ఈ బలి చేయాల్సిందే, ఇది అర్పించాల్సిందే, ఇది చిందించాల్సిందే. ఆయన పరిశుద్ధ రక్తాన్ని యేసు ప్రభు చిందించడం ద్వారా సర్వమానవాళికి పాప క్షమాపణ, సర్వమానవాళికి విమోచన, అందరికీ ఆయనందు విశ్వసించే ప్రతి ఒక్కరికి నిత్య జీవము. అయితే నీ పాపాలు క్షమించబడ్డాయా? నా పాపాలు క్షమించబడాలంటే మనం చేయాల్సిందంటే మన పాపాలు మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు కప్పుకోకుండా ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తారు. క్షమించడం మాత్రం కాదు, మన ఇతరులను క్షమించే విధంగా దేవుడు సహాయం చేస్తారు. మన ఇతరులను క్షమించడం ద్వారా వారి మీద మన ప్రేమను మనము నిరూపించగలము. మనం ప్రేమిస్తున్నామని చెప్పి క్షమించలేదనుకో, ఎలా అంటావు? ఏమండి ప్రేమ అంటారండి వీళ్ళు, మనసులో ఎప్పుడో జరిగింది కూడా అలాగే పెట్టుకొని ఉంటారు. మనసులో అలా పెట్టుకొని ఎంతోమంది లేరు ఈరోజు క్రైస్తవ సమాజంలో. పెద్ద పెద్ద పేరుగాంచిన వాళ్ళు, పెద్ద పెద్ద సంఘములు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు సైతము ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని పెట్టుకొని క్షమించకుండానే అలాగే ఉన్నవాళ్ళు. అయితే క్షమించకుంటే మనం క్షమించబడలేము. ఇది భయంకరమైన సత్యము. ఇది మనం గ్రహించవలసిన సత్యము. యేసు ప్రభు మన నుండి ఆశించేదేనంటే మనము ప్రేమించేవారిగా ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. కాబట్టి క్షమించలేని వ్యక్తి కూడా దేవుని సంబంధి కాడు. గ్రహంస్టన్ తన భార్య ఏం చేశారో వారిని క్షమించనని చెప్పారు. యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి, క్రైస్తవులను మనకు చూపించిన మాదిరి, మొదటి శతాబ్ద క్రైస్తవంలోనే స్టీఫెన్ని వాళ్ళు చంపుతున్నప్పుడు వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు క్షమించు. ఇలాంటి స్వభావాన్ని, చిన్న చిన్న సమస్యలు అండి, ఇంట్లో సమస్యలు, భార్య భర్తల మధ్యలో, అత్త కోడలకు మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, ఈరోజు సమస్యలన్నిటికీ గల కారణం ఏంటి? క్షమించలేకపోవడం. సొంత చెల్లిని క్షమించకపోవడము, సొంత అన్నని క్షమించకపోవడము, సొంత తల్లిని క్షమించకపోవడము. అయితే క్షమించకపోతే నువ్వు క్షమించబడలేవు. నీకు పరలోకపు అభిరుచి కావాలా? నువ్వు పరలోక రుచిని గ్రహించాలంటే, టేస్ట్ చేయాలంటే క్షమించడం మనము నేర్చుకోవాలి. ఈ క్షమించే మనసుంటే విడాకులు ఉండవు. క్షమించే మనసుంటే ప్రాంతానికి మధ్యలో, లేదా కులానికి మధ్యలో, లేకపోతే మతానికి మధ్యలో, దేశానికి మధ్యలో గొడవలు రావు. అయితే ఇది దైవ స్వభావము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణము. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన వలె, ఆయన పోలికలో మనం ఉండాలని. మరి యేసు ప్రభు క్షమించారు. మనము యేసు ప్రభు ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉండడానికి యేసు ప్రభు వలె చేయబడ్డామని. మనము యేసు ప్రభుకి ఎలాగైతే కాళ్ళు కళ్ళు చేతులు ఉన్నాయో అలాగ మనం చేయబడ్డాం. ఆయన సర్వమును ఎరిగిన, సర్వమును సృష్టించిన సృష్టికర్త. అయితే మన పోలికలో, మన స్వరూపంలో ఈ లోకంలోకి వచ్చి మనం ఎలా జీవించాలో, మనం ఎలా జీవిస్తే ఆయనతో ఉంటామో, మనం ఎలా ఉంటే, ఎలాంటి గుణములు, ఎలాంటి లక్షణములు కలిగి ఉంటే ఆయనతో నిత్యము ఉంటామో చూపించడానికి వచ్చారు. అటువంటి మాదిరిని, ఆ క్షమించే గుణమును, మనమును కలిగి ఉండినట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రేమపూర్వకమైన మార్గమును బట్టి వందనాలు అయా. కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రం కాదు, మా అనుదిన జీవితంలో మేము ప్రేమించేవారముగా, క్షమించేవారముగా, తద్వారా నిశాంతిని సమాధానం అనుభవించేవారిగా, తద్వారా నిశాంతిని సమాధానం ఇతరులకు ఇచ్చేవారిగా, క్షమాపణ ద్వారా వచ్చే ఆ పరలోకపు అభిరుచిని మేము పొందుకుంటూ ఇతరులకు ఆ యొక్క శాంతి సమాధానమును
ప్రేమను, పరలోకమును ఇచ్చేవారిగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.